వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అలజడి రేగింది. ఇతర దేశాల వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రంప్. ఇప్పటికే చైనా, మెక్సికో, కెనడాతో పాటు యూరప్ దేశాలకు టారిఫ్స్ పెంచుతామని ప్రకటించిన ట్రంప్ కన్ను ఇప్పుడు ఇండియాపై పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నుండి చైనా, కెనడాతో పాటు ఇండియాపై పన్నులు వసూలు చేస్తామని ప్రకటించారు. ఇండియా తమ వస్తువులపై 100% పన్ను విధిస్తుంది. ఇక తాము కూడా అలాగే పన్నులు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇండియా నుండి అమెరికాతో పాటు అనేక దేశాలకు మెడికల్, ఐటీ సర్వీసెస్ ఎక్కువగా అనుమతి అవుతాయి. అందుకే ఏప్రిల్ 2 నుండి మెడిసిన్స్, మెడికల్ డివైజెస్, వ్యవసాయ ఉత్పత్తులు, వాహనాలను అమెరికాకు ఎగుమతి చేస్తే భారీగా సుంకాలు పడతాయన్నమాట. దీంతో భారత ఫార్మా, టెక్స్టైల్స్, ఐటీ రంగాలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను కూడా ట్రంప్ నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయి. అధిక సుంకాల కారణంగా భారత వాణిజ్య రంగం ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటి వరకు దూసుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించే అవకాశాలున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఈ టారిఫ్స్ పెంపు నిర్ణయంతో 0.5 నుంచి 0.6% ప్రభావితం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా తక్కువగా పన్నులు వసూలు చేస్తుంటే ఇండియా మాత్రం అధిక పన్నులు వసూలు చేస్తుందని ట్రంప్ వాదన. అందువల్లే తాము కూడా ఇక ఇండియా వస్తువులపై పన్నులు మోత మోగిస్తామని ట్రంప్ అంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పూరా లోకల్.